వృశ్చిక రాశి వారికి మరో 4 రోజులలో ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది ఇదే. మీ పనులన్నీ పక్కకి పెట్టి మరీ ఈ వీడియో చూడండి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందుగా మనమొక ముఖ్యమైన వాస్తవాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదేమిటంటే, ఈ ఎస్ అనే అక్షరంతో పేరున్న వ్యక్తి ద్వారా జరిగే ఈ ఆసక్తికరమైన సంఘటనలు మరియు మార్పులు వృశ్చిక రాశిలో పుట్టిన వారందరికీ 100% ఒకేలా జరగకపోవచ్చు. కొందరికి ఈ ఫలితాలు పూర్తిగా వారి జీవితానికి అన్వయించుకునేలా జరగవచ్చు. మరికొందరికి కేవలం కొన్ని విషయాలు మాత్రమే పాక్షికంగా జరగవచ్చు. ఇంకొందరికి ప్రస్తుతానికి ఎలాంటి పెద్ద మార్పులు కనిపించకపోవచ్చు. కానీ ఖచ్చితంగా వృశ్చిక రాశికి చెందిన చాలామంది జీవితాల్లో మాత్రం ఈ అక్షరంతో పేరున్న వ్యక్తి ఏదో ఒక బలమైన, సానుకూలమైన ప్రభావాన్ని చూపించబోతున్నాడు అనేది మాత్రం అక్షర సత్యం. ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ గోచార ఫలితాలు కేవలం వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవారికి మాత్రమేనో లేదా కేవలం మగవారికి మాత్రమేనో పరిమితం చేయబడినవి కావు. ఇది స్త్రీ పురుష భేదం లేకుండా వృశ్చిక రాశికి చెందిన ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తుంది. అసలు ఈ ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలోకి ఎలా వస్తారు? ఎలాంటి సంచలనాత్మక మార్పులను సృష్టిస్తారు? మీ మధ్య ఉన్న సంబంధం ఎలాంటి మలుపులు తిరగబోతోంది? మీ జీవితంలో ఏర్పడబోయే కొత్త అనుబంధాలు, పాత బంధాల పునరుద్ధరణ ఎలా ఉండబోతోంది? ఈ బంధం మీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయబోతోంది అనే విషయాలన్నీ తెలుసుకోవాలని తీవ్రమైన ఆసక్తి, ఉత్సుకత మీకు కలగడం చాలా సహజం. ఈ రాబోయే 4 రోజులు మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక మధురమైన మార్పుకు నాంది పలకబోతున్నాయి. ఆ ఆసక్తికరమైన, ఆశ్చర్యపరిచే విషయాలన్నీ తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వస్తే, వృశ్చిక రాశి వారి సహజమైన తత్వం, వారి అద్భుతమైన గుణగణాలు, వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి జరతత్వానికి చెందిన రాశి. ఈ రాశికి అధిపతి నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన, ధైర్య సాహసాలకు ప్రతీక అయిన కుజగ్రహం. అందుకే వృశ్చిక రాశివారు పైకి ఎంత ప్రశాంతంగా, నీరులా కనిపించినా వారి మనసు లోకల మాత్రం కుజుడి ప్రభావం వల్ల ఒక అగ్నిపర్వతం లాంటి ఆవేశం, అంతులేని పట్టుదల దాగి ఉంటాయి. ఈ రాశివారు చాలా ధైర్యవంతులు. ఏ విషయాన్నైనా సూటిగా మాట్లాడే మనస్తత్వం కలవారు. ఒక పని చెయ్యాలి అని నిర్ణయించుకుంటే అందులో ఎంతటి కష్టాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ప్రాణాలు పణంగా పెట్టి అయినా సరే ఆ పనిని పూర్తి చేసే వరకు నిద్రపోరు. వీరి ఆలోచన విధానం చాలా లోతుగా ఉంటుంది. వీరికి ముందు చూపు చాలా ఎక్కువ. ఇతరుల మనసులో ఏముందో, ఎదుటివారు ఎలాంటివారో ఇట్టే పసిగట్టగల అద్భుతమైన అంతర్దృష్టి వీరికి పుట్టుకతోనే వస్తుంది. అలాగే వృశ్చిక రాశివారు ఒకరిని నమ్మితే వారి కోసం ఏమైనా చేస్తారు. ప్రాణమిచ్చే స్నేహితులుగా ఉంటారు. రహస్యాలను తమ గుండెల్లో పదిలంగా దాచుకోవడంలో వీరికి వీరే సాటి. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలబడే గొప్ప దయగల హృదయం వీరి సొంతం. అయితే ఎవరైనా వీరిని మోసం చేయాలని చూసినా, వెన్నుపోటు పొడవాలని ప్రయత్నించినా మాత్రం వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టరు. కుజుడి ప్రభావం వల్ల వీరికి అప్పుడప్పుడు కోపం రావడం సహజం. కానీ ఆ కోపం వెనుక ఎలాంటి కల్మషం ఉండదు. వీరు ప్రేమించినా, ద్వేషించినా అది 100% నిజాయితీగా ఉంటుంది. వృశ్చిక రాశివారు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ బూడిదలోంచి ఉద్భవించే ఫీనిక్స్ పక్షిలా మళ్లీ తమని తాము నిర్మించుకొని విజయ శిఖరాలను చేరుకోగల సత్తా ఉన్నవారు. వీరి ఈ అద్భుతమైన గుణగణాలే వీరిని ఇతర రాశుల వారి కంటే ఎంతో భిన్నంగా నిలబెడతాయి. ఇక వృశ్చిక రాశివారి దైనందిన జీవితంలో అదృష్టం కలిసి రావాలంటే వారు ప్రతిరోజు కొన్ని నియమాలు పాటించడం, ముఖ్యంగా దైవారాధన చేయడం ఎంతో అవసరం. కుజగ్రహానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని నిత్యం పూజించడం వల్ల మీలో ఉన్న భయాలు తొలగిపోయి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మంగళవారం మరియు గురువారం మీకు బాగా కలిసి వచ్చే రోజులు. ఏవైనా ముఖ్యమైన పనులు మొదలు పెట్టాలన్నా, కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజుల్లో ప్రారంభించడం వల్ల విజయం వరించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే వీటన్నింటికంటే అత్యంత ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. వృశ్చిక రాశివారు నిత్యం ఎవరిని పూజించినా, పూజించకపోయినా ఖచ్చితంగా తమ కులదైవాన్ని మాత్రం ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తి శ్రద్ధలతో స్మరించుకోవాలి.
కులదైవం అనేది కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు. అది మీ వంశాన్ని, మీ కుటుంబాన్ని తరతరాలుగా కాపాడుతూ వస్తున్న ఒక అదృశ్య రక్షణ కవచం లాంటిది. మనం ఏ దేవుడి గుడికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రాలు దర్శించినా ఆ పుణ్యఫలం మనకు దక్కాలంటే ముందుగా మన కులదైవం అనుగ్రహం మనపై సంపూర్ణంగా ఉండాలి. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే స్నానాదికాలు ముగించుకొని పూజా మందిరంలో దీపారాధన చేసి మనస్ఫూర్తిగా మీ కులదైవానికి నమస్కరించుకొని మీ రోజువారీ పనులను ప్రారంభించండి. ఏ చిన్న కష్టం వచ్చినా ముందుగా కులదైవానికి చెప్పుకోండి. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు నశించిపోయి సానుకూల శక్తి ఆవహిస్తుంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యంలో అడ్డంకులు తొలగిపోయి విజయం సిద్ధిస్తుంది. మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఈ రోజుల్లో చాలామంది పని ఒత్తిడి వల్ల, ఆధునిక జీవనశైలి వల్ల తమ కులదైవాన్ని మర్చిపోతున్నారు. కానీ వృశ్చిక రాశివారు మాత్రం తమ కులదైవారాధనను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. మీ ఇంటి దేవుడికి మీరు రోజూ దీపం పెట్టడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి మీ ఇష్టదైవంతో పాటుగా అన్నింటికంటే మిన్నగా మీ కులదైవాన్ని ఎల్లప్పుడూ పూజిస్తూ ఉండండి. వారి ఆశీస్సులు మీకు నిరంతరం శ్రీరామరక్షగా ఉంటాయి. ఇక మీ అసలు నిరీక్షణకు తెరదించుతూ మీ జీవితంలో రాబోయే 4 రోజుల్లో సంచలనం సృష్టించబోయే ఆ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి గురించి, మీ ఇద్దరి మధ్య జరగబోయే ఆసక్తికరమైన సంఘటనల గురించి ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. ఈ ఎస్ అనే అక్షరంతో పేరున్న వ్యక్తి మీకు ఎవరైనా అయి ఉండవచ్చు. వారు మీకు ఎంతో కాలంగా తెలిసిన ప్రాణ స్నేహితుడు లేదా స్నేహితురాలు కావచ్చు, లేదా మీరు ప్రేమించి పెళ్లి చేసుకోబోయే మీ జీవిత భాగస్వామి కావచ్చు. మీరు రోజూ ఆఫీసులో కలిసి పనిచేసే మీ సహోద్యోగి కావచ్చు, లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు వారిలో ఒకరు కావచ్చు. వారి పేరులోని మొదటి అక్షరం ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఎస్ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. ఉదాహరణకు సురేష్, స్వాతి, సాయి, శివ, శృతి లాంటి పేర్లు. ఈ వ్యక్తితో మీ బంధం ఇదివరకు ఎలా ఉందో, ఏ స్థాయిలో ఉందో ఇతరులకు తెలియకపోవచ్చు. కానీ రాబోయే ఈ 4 రోజుల్లో మాత్రం మీ మధ్య బంధం మునుపెన్నడూ లేనంతగా బలపడబోతోంది. గతంలో మీ ఇద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక నుండి మాత్రం మీ ఇద్దరి మధ్య ఒక అనిర్వచనీయమైన, అత్యంత దృఢమైన అనుబంధం ఏర్పడబోతోంది. మీ మధ్య ఉన్న స్నేహం, ఒకరిపై ఒకరికున్న నమ్మకం ఎన్నో రెట్లు పెరుగుతాయి. ఎందుకండి ఈ మార్పు అకస్మాత్తుగా వస్తుంది అని మీకు సందేహం రావచ్చు. బహుశా గతంలో మీకు ఈ ఎస్ అనే పేరున్న వ్యక్తికి మధ్య ఇతరులు ఎవరైనా కావాలని గొడవలు పెట్టి ఉండవచ్చు. మీ ఎదుగుదల చూసి ఓర్వులేని వారు, లేదా మీ ఇద్దరి మధ్య ఉన్న మంచి స్నేహాన్ని విరగొట్టాలని చూసే మూడో వ్యక్తి ఎవరైనా మీ మధ్య చిచ్చుపెట్టి ఉండొచ్చు. లేదా మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చి ఉండవచ్చు. ఆ అపార్థాల వల్ల, వేరే వారు చెప్పిన అబద్ధపు మాటలు నమ్మడం వల్ల గత కొంతకాలంగా మీరు ఒకరికొకరు దూరమైపోయి ఉండొచ్చు. కనీసం ముఖం చూసుకునే పరిస్థితి లేకపోవడం, ఫోన్లో కూడా మాట్లాడుకోకపోవడం, ఎదురుపడినా పలకరించుకోకుండా వెళ్ళిపోవడం లాంటి సంఘటనలు మీ జీవితంలో జరిగి ఉండవచ్చు. ఎంతో మంచి బంధం ఇలా మూడో వ్యక్తి కల్పించుకోవడం వల్ల, లేదా కాలం కలిసిరాకనో మధ్యలోనే తెగిపోయిందే అని మీరు లోపల ఎన్నోసార్లు బాధపడి ఉండొచ్చు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ అపార్థాల చీకట్లు తొలగిపోయి నిజం నిలకడ మీద తెలుస్తుందన్నట్లుగా ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ చెడు పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోబోతున్నాయి. మీ బంధం మళ్లీ చిగురించబోతోంది, ఎంతో బలంగా స్థిరపడబోతోంది. ఇప్పుడు వారు మీ నిజమైన విలువని తెలుసుకుంటారు. అలాగే మీరు కూడా వారి స్థానాన్ని అర్థం చేసుకుంటారు. ఈ మార్పు వల్ల మీకు ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా ఈ ఎస్ అనే అక్షరంతో పేరున్న వ్యక్తి మీకు ఆర్థికంగా మరియు మీ వ్యక్తిగత జీవితం పరంగా ఒక పెద్ద వెన్నెముకలా నిలబడి గొప్ప మద్దతుని ఇవ్వబోతున్నారు. మీకు డబ్బు అవసరం వచ్చినప్పుడు వారు అడగకుండానే సహాయం చేయవచ్చు. లేదా మీ కుటుంబంలో ఏవైనా వ్యక్తిగత సమస్యలుంటే ఒక మంచి సలహాదారుడిగా మీకు కొండంత అండగా వారు తోడుంటారు. ఒకవేళ మీకు ఈ ఎస్ అనే అక్షరంతో పేరున్నవారు ప్రాణ స్నేహితులయుండి వారు మీ నుంచి ఎంతో కాలంగా దూరంగా వెళ్ళిపోయి ఉంటే, అంటే వారు ఉన్నత చదువుల కోసము విదేశాలకు వెళ్లడము, లేదా మంచి ఉద్యోగం సంపాదించి వేరే నగరానికి స్థిరపడడం కోసము మీ నుంచి భౌతికంగా దూరంగా వెళ్ళిపోయి ఉంటే, ఈ రాబోయే 4 రోజుల్లో వారు మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా అకస్మాత్తుగా కలవచ్చు. ఎప్పుడూ దూరమైన ఆ పాత స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ కళ్ల ముందుకు వచ్చేసరికి మీ ఆనందానికి అవధులుండవు.
ఒకవేళ నేరుగా కలవలేకపోయినా వారు ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి గంటల తరబడి మీతో ఉద్వేగపరంగా మాట్లాడతారు. మీరు గడిపిన ఆ పాత మధుర స్మృతులను నెమరువేసుకుంటారు. మీ మధ్య ఉన్న బంధం ఎంత స్వచ్ఛమైనదో, ఎంత గొప్పదో అని మీలో మీరు చాలా ఆనందంగా, గర్వంగా మాట్లాడుకుంటారు. ఈ సంభాషణ మీ మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. జీవితంలో మళ్ళీ ఒక మంచి వ్యక్తిని తిరిగి సంపాదించుకున్నాను అనే తృప్తి మీకు కలుగుతుంది. అలాగే మీ వృత్తిపరమైన జీవితంలో, అంటే మీరు ఆఫీస్లో ఉద్యోగం చేసే చోట లేదా మీరు సొంతంగా వ్యాపారం చేసుకునే చోట కూడా ఈ ఎస్ అనే అక్షరంతో పేరున్న వ్యక్తి పాత్ర చాలా కీలకంగా మారబోతోంది. మీరు పనిచేసే కార్యాలయంలో వీరు మీకు అత్యంత ఆప్తులుగా, అద్భుతమైన సపోర్ట్ ఇచ్చే వ్యక్తులుగా మారిపోతారు. వారు బహుశా మీ ఆఫీస్లో మీ టీం లీడర్ అవ్వచ్చు, లేదా మీ పై అధికారి అయిన మేనేజర్ కూడా అవ్వచ్చు, లేదా పక్క సీట్లో కూర్చునే తోటి ఉద్యోగి కూడా కావచ్చు. పని ప్రదేశాల్లో సాధారణంగా ఎన్నో రాజకీయాలుంటాయి. మీరు ఎంత నిజాయితీగా పనిచేస్తున్నా మీ ప్రతిభను తొక్కేయాలని చూసేవారు, మీపై కుట్రలు చేసేవారు ఎంతోమంది ఉంటారు. ఇతరులు మీపై ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేసి, తప్పుడు ఆరోపణలు చేసి, మిమ్మల్ని టార్గెట్ చేసి ఏదైనా పెద్ద సమస్యలో ఇరికించాలని చూసినప్పుడు ఈ ఎస్ అనే వ్యక్తి మీకు ఒక రక్షణ కవచంలా అడ్డుపడతారు. ఆ కుట్రలన్నీ శత్రువులకే బెడిసికుట్టేలా, వారు తమ వలలో తామే చిక్కుకొనేలా ఈ వ్యక్తి అత్యంత తెలివిగా వ్యవహరించి మిమ్మల్ని ఆ గండం నుంచి బయటపడేస్తారు. అంతేకాదు, మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరు ఎలాంటివారు, మీ ముఖం ముందు నవ్వుతో వెనకాల గోతులు తవ్వే మోసకారులు ఎవరు, నిస్వార్థంగా మీకు సాయం చేసే మంచివాళ్లు ఎవరు అనే విషయాలను కళ్లకు కట్టినట్లుగా ఈ ఎస్ అనే వ్యక్తి మీకు విడమర్చి చెబుతారు. మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వారు మీ జీవితంలో ఒక మంచి మార్గదర్శకుడిగా, ఆపద్బాంధవుడిగా మారతారు. అందుకే ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఇచ్చే ఒక ముఖ్యమైన సలహా ఏమిటంటే, ఈ ఎస్ అనే అక్షరంతో పేరున్న వ్యక్తులను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎలాంటి పొరపాట్లు జరిగినా సరే అస్సలు దూరం పెట్టకండి. వారిని అపార్థం చేసుకోకండి. వారు మీకు ఎంత సాయం చేస్తున్నారో, ఎంత తోడుగా ఉంటున్నారో మీరు కూడా అదే స్థాయిలో వారికి తోడుగా నిలబడాలి. వారి కష్టాల్లో మీ వంతు చేయూతను అందించాలి. ఒకరికొకరు నిస్వార్థంగా సాయం చేసుకుంటేనే కదా ఈ సృష్టిలో మానవత్వం అనేది బ్రతికి బట్టగడుతుంది. ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తించుకోండి. ఇక్కడ మరొక ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. ఒకవేళ మీ జీవితంలో ఇప్పటివరకు ఈ ఎస్ అనే అక్షరంతో పేరున్న వ్యక్తి ఎవ్వరూ లేకపోతే, అస్సలు పరిచయమే లేకపోతే, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అలాంటి ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని అర్థం. ఉదాహరణకు, మీరు వివాహం కోసం సంబంధాలు చూస్తున్నవారైతే మీకు కాబోయే జీవిత భాగస్వామి పేరు ఈ ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. వారు మీ జీవితంలోకి రావడం వల్ల మీ దశే తిరిగిపోవచ్చు, మీ జీవితం సంతోషమయం కావచ్చు. అంతేకాని ఇది కేవలం వివాహానికి మాత్రమే పరిమితం కాదు. మీరు కొత్తగా ఏదైనా ఆఫీసులో ఉద్యోగంలో చేరినప్పుడు అక్కడ మీకు అద్భుతంగా సహాయపడే నూతన సహోద్యోగి పేరు ఎస్తో ప్రారంభం కావచ్చు. లేదా మీరు కళాశాలలో ఉన్నత చదువులు చదువుకుంటున్న విద్యార్థులైతే మీకు అక్కడ పరిచయమయ్యే ఒక అత్యుత్తమ స్నేహితుడి పేరులో కూడా ఈ అక్షరం ఉండవచ్చు. వారు మీ కెరియర్కు, మీ చదువుకు ఎంతో సహాయపడతారు. మొత్తానికి ఈ ఎస్ అనే అక్షరం వృశ్చిక రాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఒక కీలకమైన ఘట్టానికి నాంది పలకబోతోంది. పాత బంధాలు బలపడటం, కొత్త బంధాలు చిగురించడం, శత్రువుల కుట్రల నుంచి బయటపడటం, మానసిక ప్రశాంతతను పొందటం, ఇవన్నీ కూడా ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు కలగబోయే సానుకూల పరిణామాలు. కాబట్టి వృశ్చిక రాశి వారు రాబోయే ఈ మార్పులను చాలా సానుకూల దృక్పథంతో స్వీకరించండి. మీ చుట్టూ ఉన్న మనుషులను నమ్మండి. వారితో ప్రేమానురాగాలను పంచుకోండి. ముఖ్యంగా దైవబలాన్ని నమ్ముకుంటూ, మీ కులదైవాన్ని నిత్యం ఆరాధిస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపండి. ఈ 4 రోజుల్లో జరగబోయే ఈ మార్పులు మీ భవిష్యత్తుకు ఒక అద్భుతమైన పునాదిగా మారాలని, మీ జీవితం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇవన్నీ కేవలం గోచార ఫలితాలే అయినప్పటికీ నమ్మకంతో, స్వచ్ఛమైన మనసుతో ముందుకు సాగేవారికి ప్రకృతి ఎప్పుడూ మంచి జరుగుతుందనే సంకేతాలనే ఇస్తుంది. ఈ ఎస్ అనే అక్షరం మీ జీవితంలోకి తీసుకువచ్చే సంతోషాన్ని మనసారా ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి.